హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయా నిలయం. నేను లయ. ఇక్కడ పూలు పూసాయి కదా, చూస్తున్నాను. 1 2 3 ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి 4 ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ. వాటిని తెంపి దేవుడికి పెట్టబుద్ధి కాదు, ఎందుకో ఆ చెట్లకి అలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. వాటిని అలాగే చూస్తూ ఉంటాను, కానీ బయట కొనుక్కొచ్చినవి పెడతాను, కానీ ఇంట్లో మాత్రం తెంపబుద్ధి కాదు. ఇక్కడ నేను ఈరోజు కర్రీ క్యాబేజీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అన్నీ ఎల్లోగానే అయ్యాయండి, అనుకోకుండా ఈరోజు ఎల్లో డే లాగా అయిపోయింది. ఇక్కడ దీంట్లో వేసాను నేను. ఇది చాలా రోజుల క్రితం కొన్నాను, అప్పుడు నాప్టాల్ అడ్వర్టైజ్ వస్తుండే కదా, అందులో కొన్నాను. ఇక్కడ పాలు వేడి చేశాను. ఇక్కడ పిండి పర్మెంట్ అయింది, దోశ పిండి. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ, క్లీన్ చేయడం కూడా ఈజీనే. ఇది తీసేసి అందులో వేసేసిన తర్వాత వాటర్ పోసేసి పెట్టేయడమే. ఇవన్నీ తీసి వాష్ చేసి పక్కన పెట్టేసేయడమే, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ టీ ప్రిపేర్ చేసేసాను. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆలు, పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఆనియన్లో ఇప్పుడు క్యాబేజీ టమాటా వేసి బాగా మగ్గించిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కారమే వేస్తున్నాను. కారం వేయట్లేదు, అందుకని ఇది ఎల్లోగానే ఉంటుంది. ఓన్లీ దీంట్లో వాటర్ అస్సలు వేయకూడదు, అందులో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది. మరి గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసేసాను. మా ఇంట్లో దోశలు చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. చట్నీ చేసినా కూడా ఈ బేసన్ ఆలు కుర్మా మాత్రం కంపల్సరీ కావాల్సిందే. కాబట్టి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. ఉప్పు బాగా మగ్గించుకున్న తర్వాత దీంట్లో ఆలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ కావాలంటారు. చపాతీలోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలు వేస్తున్నాను. ఆలు వేసి మగ్గిన తర్వాత కారం మాత్రం వేయకూడదండి. ఇది పచ్చిమిర్చి బాగా కారం ఉన్నవి వేసుకుంటే చాలా బాగుంటుంది. పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఓకే అండి. ఇది కూడా ఎల్లోగానే అవుతుందండి. ఇది అయిన తర్వాత దీంట్లో వాటర్ వేసేయాలి. బాగా మగ్గిన తర్వాత మగ్గింది. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. ఇక్కడ పక్కన వెల్లుల్లి, మిరియాలు పప్పులోకి వేస్తున్నానండి. పప్పులో కూడా ఈరోజు రెడ్ కారం వేయట్లేదు. ఇది పక్కన బేసన్ వాటర్లో కలిపేసాను ఉండలు లేకుండా. బాగా కలిపిన తర్వాత అందులో వేసేయాలి. ఆలు ఉడికిన తర్వాత వేసి కలిపేయడమే. ఇది ఉండలు లేకుండా కలపాలండి. బాగా కలిపితే ఉండలు లేకుండా ఉంటుంది. దీన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ పోసుకోవచ్చు. గట్టిగా కావాలనుకుంటేనేమో కొన్ని పోసుకోవాలి, కొంచెం పల్చగా కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసి చేసుకోవచ్చు. నేను కొంచెం పల్చగానే లూజ్గానే చేశానండి. ఇక్కడ చూడండి, మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్కి ఇలా ఉంటుంది. ఇది చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు, మా ఇంట్లో వాళ్ళు. కాబట్టి దోశలు చేసినప్పుడు కంపల్సరీ కొద్దిగా అయినా సరే దీన్ని చేస్తాను. ఇక్కడ పప్పు ప్రిపేర్ చేశాను. చింతపండు పులుసు వేసిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు వేసి జీలకర్ర, ఆవాలు
పోపు పెట్టి వేసేయడమే. ఈ కారం ఎండుమిర్చి కారం పచ్చి కారమే ఎక్కువ అది కారంగా అవుతుంది. ఇక్కడ ఒక టిప్ అండి, కరివేపాకు కొత్తిమీర మధ్యలో వస్తే కొందరికి ఇష్టం ఉండదు కదా పిల్లలకు కూడా, కాబట్టి దీన్ని ఇలా వేసి మరిగిన తర్వాత పక్కన తీసి పెట్టేస్తానండి. అప్పుడు పిల్లలు ఏ చికాకు లేకుండా తినేస్తారు. దాని ఫ్లేవర్స్ అన్నీ పప్పులోకి వచ్చేస్తాయి కదా, కాబట్టి ఇక్కడ లాస్ట్లో నేను ఇలాగే చేస్తానండి. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. తీసి పక్కన పెట్టేస్తున్నాను. నేను ఇలాగే చేస్తాను. పిల్లలకు నచ్చకుండా వాళ్ళు తినరు కదా, అందుకని ఇలాగ. ఇక్కడ మధ్యాహ్నం రేపటి కోసమని పూలు మాల కడుతున్నాను. ఈరోజు దోశలు టిఫిన్ చేసాము. ఈరోజు అన్ని పప్పు అన్నీ ఎల్లో కలర్గా వచ్చేసాయి. పప్పు కుర్మా. ఇక్కడ మా అఖిల్ చూడండి ఏం చేస్తున్నాడో, ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. చిన్న కోడి పిల్లలు తీసుకొని వచ్చారండి ఆడుకోవడానికి, వాళ్ళు వాటితో ఆడుకుంటున్నారు. వాటికి ఆనియన్స్ కట్ చేసి వేశారు. కొన్ని నీళ్ళు కూడా పెట్టేసి ఒక బాక్స్లో పెట్టేశారు. వాటిని సరదాగా ఉంటుంది కదా, వాళ్ళు ఒక టైంపాస్గా ఉంటుంది పిల్లలకు కూడా అని. చూడండి వాటర్ ఎలా తాగుతున్నాయో. కానీ వాటిని పిల్లి రాకుండా కాపాడుకోవాలి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే పెద్ద అవుతాయి. ఇక్కడ జొన్న రొట్టెని ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి. ముందు పిండిని బాగా వేడి నీటిలో వేడి నీళ్ళు మరిగిన తర్వాత పిండి వేసి బాగా కలపాలి, ఉప్పు వేసి. అప్పుడు చాలా జిగటగా వస్తుంది. మామూలు నీళ్ళు కలిపితే జిగట రాదు, అంత చక్కగా రావన్నమాట. నీళ్ళు బాగా మరిగిస్తేనే వస్తాయి. పని కూడా మనకి ఈజీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి. నేను కర్రతోనే చేస్తానండి, చేతితో అంత బాగా రావు నాకు సన్నగా. ఈ కర్రతో చాలా సన్నగా వస్తాయి చపాతీలు. ముందు బాగా మెదుపుకున్న తర్వాతే చక్కగా జిగు రావాలి. జిగు వచ్చిన తర్వాత ఇలా కర్రతోనే చక్కగా చేసుకుంటాను. నా కర్రతోనే అలవాటు. దాన్ని వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేస్తాను. నీళ్ళు చేయితో పోయకుండా నేను ఇలా చేస్తాను. ఒక క్లాత్ చిన్నది చుట్టేసి కర్రకు కానీ చాకు కానీ చుట్టేస్తాను. ఇలా చక్కగా రుద్దేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది పని. జొన్న రొట్టెలు అంటే కొద్దిగా ఇక్కడ బుడగలు వచ్చిన తర్వాతే అది మరోవైపుకు తిప్పేస్తాను. జొన్న రొట్టెలు అంటే చాలా భయపడతారు, కానీ చాలా ఈజీగానే అయిపోతుంది. ఇక్కడ పొంగుతున్నాయి చూడండి. ఇంకో రొట్టె వేసాను. ఈ వీడియో డీటెయిల్గా ఒకరోజు పెడతానండి. ఈరోజు హడావిడిగా చేసేసాను, తొందరగా నైట్ అయిపోయిందని. సో ఇక్కడ అయిపోయిందండి. దీన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. పేపర్ వేసుకుంటాను కింద, లేకపోతే మొత్తం పిండి పడిపోతుందని. ఇలా అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.